Welcome to SVRP Industries India Private Limited, where nature meets nurture. మీ శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందించే ధరణి మిల్లెట్స్ సంపూర్ణ ఆరోగ్యానికి ఉత్తమ మార్గం. ఇది ఒక సూపర్ హెల్తీ మిక్స్ డ్రింక్. ప్రకృతి పుట్టించిన అపూర్వమైన బలాన్ని పొందండి. మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీ కుటుంబానికి ఉత్తమ పోషణను అందించాలనుకుంటున్నారా? అయితే ధరణి మిల్లెట్లు మీకు సరైన ఎంపిక. ధరణి మిల్లెట్స్ ప్రకృతి ప్రసాదం, ఆరోగ్య రహస్యము. ప్రతి గింజలో ప్రకృతికి దగ్గరగా పోషకవంతమైన జీవనశైలికి దారి. ఇప్పుడు ధరణి మిల్లెట్స్ హెల్త్ మిక్స్ లో వాడిన పదార్థాల గురించి తెలుసుకుందాం. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అరికలు, సాములు, అందుకొర్రలు, ఓదలు, పచ్చ జొన్నలు, వరిగలు, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బార్లీ, అలసందలు, పెసలు, కాజు, బాదాం, గుమ్మడి గింజలు మరియు ఎన్నో రకాల పదార్థాలతో నిండి ఉంది. ధరణి మిల్లెట్ యొక్క ప్రయోజనాలు: సమృద్ధిగా పోషకాలు. మిల్లెట్స్ లో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాల వంటి అనేక పోషకాలు ఉంటాయి. గ్లూటెన్ రహిత. మిల్లెట్స్ నేచురల్ గా గ్లూటెన్ రహితంగా ఉంటాయి కాబట్టి ఈ క్రియాశీలత లేదా గ్లూటెన్ నిరోధకులకు మంచిది. బరువు నిర్వహణ. మిల్లెట్స్ లో తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ ఉండటం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యం. మిల్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక. మిల్లెట్స్ తక్కువ గ్లైసెమిక్ సూచిక GI కలిగి ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ధరణి మిల్లెట్స్ మిక్స్ డ్రింక్ తయారీ విధానం: ఒక కప్పులో చల్లని నీళ్లు తీసుకొని 2 టేబుల్ స్పూన్ మిల్లెట్స్ మిక్స్ ని పేస్ట్ లా కలపండి. మరొక పాత్రలో సరిపడా నీళ్లుని మరిగించండి. మరుగుతున్న నీటిలో పేస్ట్ ని కలపండి. ఉండలు చుట్టకుండా మరుగుతున్న మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండండి. కొంచెం ఉప్పు మరియు జీలకర్ర పొడి లేదా మిరియాల పొడి రుచి కోసం కలపండి. చల్లబడిన తర్వాత మజ్జిగ లేదా పెరుగు కలపండి. ధరణి మిల్లెట్స్ మిక్స్ ని గ్లాస్ లో పోసి రుచికరమైన మిల్లెట్స్ మిక్స్ ను ఆస్వాదిస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరెన్నో వివరాల కోసం మా వెబ్సైట్ www.mysvrp.com ని సంప్రదించండి. ఫీడ్బ్యాక్ లేదా ఫిర్యాదు కోసం మా ఇమెయిల్ info@mysvrp.com కు మెయిల్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.